ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తల సమాహారం ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తలు తంగళపల్లి మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పార్టీ మారిన జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు। తంగళపల్లి మండల కేంద్రంలో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ దిష్టిబొమ్మను బీఆర్ఎస్ పార్టీ నాయకులు దగ్ధం చేశారు। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మా పార్టీ గుర్తుపై గెలిచి వేరే పార్టీలోకి మారడానికి కొంచెమన్నా బుద్ధుండాలన్నారు। వెంటనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి పార్టీ మారాలని డిమాండ్ చేశారు। ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు గజబింక రాజన్న, మాజీ సర్పంచుల ఫోరం జిల్లా అధ్యక్షుడు మాట్ల మధు, ప్యాక్ చైర్మన్ బండి దేవదాస్, యోజన అధ్యక్షుడు అవధూత మహేందర్, గుండు ప్రేమ్ కుమార్, బండి జగన్, పడికెల రాజు, నక్కా రవి, సిలివేరు చిరంజీవి, కందుకూరి రామగౌడ్, అప్రోచ్ భానుమూర్తి, తిరుపతి రమేష్ లు పాల్గొన్నారు। బీఆర్ఎస్ పక్షాన నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది। ఏదైతే కేసీఆర్ దయతో తెలంగాణ ప్రజల భిక్షతో బీఆర్ఎస్ పార్టీ భిక్షతో 2 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైనటువంటి సంజయ్ మరి ఈరోజు అధికారం కోసం తన డబ్బులు కాపాడుకోవడం కోసం వ్యాపారాల కోసం ఈరోజు అధికార పార్టీలో చేరడం మరి సిగ్గుచేటు। ఇప్పటికైనా ఆత్మవిమర్శ చేసుకోవాలి। నీకు ఇక్కడ నచ్చకుండా బీఆర్ఎస్ పార్టీ ద్వారా నచ్చలేదు కాబట్టి బీఆర్ఎస్ పార్టీ తరఫున ఎన్నికైనావు కాబట్టి ఇమ్మీడియట్లీ వెంటనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి నీకు దమ్ముంటే రాజీనామా చేసి నీ ఇష్టమున్న పార్టీలకు అప్పుడు నిన్ను ఎవరేమన్నారు। కానీ తెలంగాణ పార్టీ మీద కారు గుర్తు మీద కేసీఆర్ బీఫామ్ మీద గెలిచినటువంటి నువ్వు ఈరోజు అధికారం కోసం ముఖ్యమంత్రి సమక్షంలో రాత్రి 11 గంటలకు అక్కడ కలవడం నిజంగా ఈ జగిత్యాల ప్రజలకు అవమానకరమైన విషయం। ఇప్పటికైనా జగిత్యాల ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసిరు, బీఆర్ఎస్ పార్టీని గెలిపించరు కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ద్వారా ఎన్నికైన నువ్వు వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాం। ఇప్పటికైనా తెలంగాణ ద్రోహులారా ఎంతమంది పోయినా ఎంతమంది ఇంకా పార్టీ విడిచిపెట్టిపోయినా మాకు నష్టం లేదు। తెలంగాణ ప్రజలు తెలంగాణ భారత రాష్ట్ర సమితి వెంబడి ఉన్నారు। ఎప్పుడు కూడా వారి దయతో వారి కాంటతో మళ్ళీ 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 వస్తుంది బీఆర్ఎస్ పార్టీ, మళ్ళీ అధికారంలోకి వస్తుంది। అప్పుడు మీరంతా జీరాలుగా మారడం ఖాయం। ఇప్పటికైనా మేము డిమాండ్ చేస్తున్నాం, నీవు మా పార్టీ ద్వారా ఎన్నికైన ఎమ్మెల్యే కాబట్టి ఎమ్మెల్యే పదవికి అది ప్రధాన రహదారి, నిత్యం వందలాది వాహనాలు తిరుగుతాయి। ఆ ప్రధాన రహదారిపై ఏర్పడ్డ గుంత ప్రమాదకరంగా మారి ఎన్నో ప్రమాదాలకు కారణమైంది। అయినా పట్టించుకునేవారు కరువయ్యారు। ఇటీవల జరిగిన ప్రమాదాన్ని గమనించిన ముస్తాబాద్ కు చెందిన కానిస్టేబుల్ చీరాల రాజశేఖర్ ఆ గుంతను పూడ్చి ప్రమాదాల నివారణకు చెక్ పెట్టారు। దీంతో మండలవాసులు శభాష్ పోలీస్ అంటూ ప్రశంసలు తెలుపుతున్నారు। ముస్తాబాద్ నామాపూర్ ప్రధాన రహదారిలో గల గూడూరు స్టేజ్ వద్ద రోడ్డుపై పెద్ద గుంత ఏర్పడింది। దీంతో ద్విచక్ర వాహన చోదకులకు అనేక ఇబ్బందులు కలుగుతున్నాయి। అంతేకాకుండా వేగంగా రావడం వల్ల గుంత తప్పించబోయి ఎంతో మందికి గాయాలయ్యాయి। అంతేకాకుండా అక్కడే బుగ్గవాగుపై అనేక గుంతలు ఉండడం, దానికి తోడు ఈ గుంత రహదారిపై ప్రమాదకరంగా మారింది। అయినప్పటికీ R&B అధికారులు పట్టించుకోకపోవడంతో గుంత పెద్దగా కావడం వల్ల క్షతగాత్రుల సంఖ్య పెరిగిపోతూ ఉండడంతో గమనించిన ముస్తాబాద్ కానిస్టేబుల్ చీరాల రాజశేఖర్ సిమెంటు కంకర తెప్పించి యువకులు మిల్ల ద్వారా అట్టి గుంతను పూడ్చివేయించారు। కానిస్టేబుల్ చేసిన మంచి పనిని చూసి మండల ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు। ఇట్టి గుంతను పూడ్చడంతో ప్రమాదాలకు చెక్ పెట్టినట్లయిందని వెల్లడిస్తున్నారు। గంభీరావుపేట మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు। గంభీరావుపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ దిష్టిబొమ్మను దగ్ధం చేసి నిరసన తెలిపారు। టీఆర్ఎస్ నాయకులు ఈ సందర్భంగా మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి దమ్ముంటే మళ్లీ గెలువు అన్నారు। ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పాపగారి వెంకటస్వామి గౌడ్, సెస్ డైరెక్టర్ నారాయణరావు, పట్టణ అధ్యక్షుడు వెంకట యాదవ్, లింగన్నగారి దయాకరావు, కొమిరిశెట్టి లక్ష్మణ్, సురేందర్ లింగం యాదవ్, నాయకులు రాజారాం, ఎంఏ వహీద్, ఏకదండి స్వామి, గంధడపు రాజు, మల్లేశం రాజు, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు। జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ గారు బీఆర్ఎస్ పార్టీ తరఫున కేసీఆర్ దయ వల్ల కేటీఆర్ గారి కవిత గారి ఆశీస్సులతో ఎమ్మెల్యేగా 2వసారి ఎన్నికై నిన్నటి రోజు మన దొంగ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగిన సందర్భంగా ఈరోజు మండల స్థాయి బీఆర్ఎస్ నాయకత్వాన వారి దిష్టిబొమ్మ గంభీరావుపేట పట్టణ కేంద్రంలో దానం చేయడం జరిగింది। అంతేకాకుండా పార్టీ తరఫున గెలిచి 2వ పర్యం ఒక డాక్టరు అయి ఉండి ఆ డాక్టరు వృత్తినే ఒక నమ్మకంగా చెప్పుకొని మోసం చేసిన వ్యక్తి డాక్టర్ జగిత్యాల ఎమ్మెల్యే గారు
ఈ ఎమ్మెల్యే పదవికి మొట్టమొదటిగా రాజీనామా చేసి నీకు దమ్ముంటే ఆ జగిత్యాల మళ్ళా ప్రత్యక్ష ఎన్నికలలో మీరు పోటీ చేసినట్లయితే బాగుంటుందని చెప్పని మేము మీకు హెచ్చరికగా చేస్తూ ఉన్నాం. ఎందుకంటే మీరు తెలంగాణ పార్టీలో బీఆర్ఎస్ పార్టీలో ఉండి కేటీఆర్ గారి పేరు చెప్పుకొని ఎన్నో రకాల మీరు అక్కడ కేసీఆర్ తరపున అభివృద్ధి చేసి ఎన్నో రకాల లబ్ధి పొంది కేవలము మీ వ్యాపార రీత్యా వ్యాపార పరంగా మీరు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో మీ వ్యాపారాలు కాపాడుకోవడానికి నీ వృత్తిలో మోసపూరితమైన ఒక డాక్టర్ కాబట్టి కాపాడుకునేందుకు నిన్నటి రోజు మీరు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. కాబట్టి మీకు గంభీరపేట బీఆర్ఎస్ టీఆర్ఎస్ పక్షాన మేము కోరేది ఒకటే, మొట్టమొదటిగా మీరు రాజీనామా చేసి మీరు ప్రత్యక్ష ఎన్నికల చేస్తే మేము ఏంటిదో మా సత్తా ఏందో ప్రజల పక్షాన మేము పోటీలో ఉండి మిమ్మల్ని ఓడించడానికి మేము సిద్ధంగా ఉంటాం. అదేవిధంగా మొన్న 3 రోజుల క్రితం కూడా ఒక 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీని వాడుకొని ఒక స్పీకర్ వృత్తిలో ఉండి ఒక మంత్రి పదవి ఉండి శ్రీనివాసరెడ్డి గారు పోచారం శ్రీనివాసరెడ్డి గారు కేవలం నువ్వు చేసే వ్యాపారం ఏంటిది? ఇసుక మాఫియా, ఒక బొగ్గు మాఫియా, ఒక కాంక్రీట్ మాఫియా. ఈ రకంగా అక్కడున్న ప్రజలు మోసం చేసుకుంటా నీ కొడుకు నువ్వు వ్యాపారం గురించి ఈ దొంగ వ్యాపార స్కామ్ గురించి ఈరోజు మీరు పార్టీలో చేరదని ఇంటింటి తిరుక్కుంటా ఈరోజు ఇప్పుడున్న ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొత్తము ప్రభావంలోకి పెట్టుకుంటా వారిని బెదిరించుకుంటూ మీరు పార్టీలో చేరుకుంటారు. బెదిరించిన కానీ మీరు పార్టీపై గెలిచింది కాబట్టి బీఆర్ఎస్ పార్టీపై భయపడవలసిన అవసరమేమున్నది? మీరు మంచి బుద్ధిమంతులైతే ప్రజల చేత ఎన్నుకో వ్యక్తులు అయితే ఈరోజు మీరు ఆ దొంగ పార్టీలో చేరడం ఏం కారణం అని చెప్పని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. నిన్నటి రోజు ఏదైతే పవిత్రమైన తెలంగాణ ఉద్యమంలో ఎందరో త్యాగాల ఫలితంగా వచ్చినటువంటి తెలంగాణలో 10 సంవత్సరాల అధికారంలో అనుభవించినటువంటి టీఆర్ఎస్ కొంతమంది ఎమ్మెల్యేలు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరుగుతూ ఉన్నది. నిన్ననే తాజాగా జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ గారు కూడా నిన్న కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. దీన్ని మేమందరం కూడా టీఆర్ఎస్ పక్షాన తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకొరకంటే మీరు భవిష్యత్తు 10 సంవత్సరాలు ఈ యొక్క తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్ర సమితి బీఆర్ఎస్ పార్టీలో ఉండి ఈ అన్నీ అనుభవించి ఈరోజు పదవులు అన్ని రకాలు అనుభవించి ఈరోజు మీరు కన్నతల్లికి ద్రోహం చేసి ఈరోజు తెలంగాణ రాష్ట్ర సమితిని విడిచి ఈరోజు కాంగ్రెస్లో పార్టీలో చేరుతున్నారు. కాబట్టి మీరు నైతికంగా వెంటనే రాజీనామా చేసి మళ్ళీ ఉప ఎన్నికలలో మీరు పోటీ చేసి గెలవాలని మేము ఈ గంభీరపేట పక్షాన మేము సవాల్ ఇస్తున్నాం. ఎవరైతే 5 ఎమ్మెల్యేలు పోయినరో మీ ఆత్మ పరిశీలన చేసుకోండి. ఈరోజు పవిత్ర ఉద్యమంలో తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క ఉద్యమ పోరాటంలో చేసినటువంటి తెలంగాణ అధికార పార్టీలో ఉన్నప్పుడు అన్నీ అనుభవించి ఈరోజు అధికారం పోగానే ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలను ధైర్యం పడగొట్టి వాళ్ళ ఆత్మధైర్యాన్ని దెబ్బతీసే విధంగా మీరు ప్రవర్తిస్తున్నారు. కాబట్టి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. వెంటనే మీరు అందరూ కూడా రాజీనామా చేసి ఉప ఎన్నికల్లో పోటీ చేయాలని మీకు సవాల్ విసురుతున్నాం. సిరిసిల్ల పట్టణంలో రజక సంఘం ఆధ్వర్యంలో నిర్మిస్తున్న పలు కమ్యూనిటీ భవనాలకు పురపాలక సంఘం అధ్యక్షురాలు జిందం కళాచక్రపాణి భూమి పూజ చేపట్టారు. ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య తన నిధులు 20 లక్షలతో సిరిసిల్ల పట్టణంలోని నెహ్రూ నగర్, బతుకమ్మ ఘాట్, ధోబీగల్లి ప్రాంతాల్లో 3 కమ్యూనిటీ హాల్లో నిర్మాణానికి ఈ రోజు పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పురపాలక సంఘం అధ్యక్షురాలు కళాచక్రపాణి హాజరై మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు రాష్ట్రంలో అన్ని కులాల, మతాల, వర్గాల అభివృద్ధికి విశేష సేవలు అందించారని, అందులో భాగంగా తెలంగాణలో ఆత్మగౌరవ భవనాల నిర్మాణాలు చేపట్టినట్లు తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే కేటీఆర్ సహకారంతో ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య తన నిధుల నుంచి 20 లక్షల రూపాయలు రజక సంఘాల కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి కేటాయించినట్లు తెలిపారు. నేడు తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అన్ని వర్గాల, కులాల అభివృద్ధికి పెద్దపీట వేస్తూ సమాజ నిర్మాణానికి కృషి చేయాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ మంచి శ్రీనివాస్, కౌన్సిలర్ సభ్యులు వెల్దండి దేవదాస్, గుళ్లపల్లి రామానుజం, చొప్పదండి లలిత ప్రకాష్, కుడికాల రవికుమార్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు చొప్పదండి ప్రకాష్, రజక సంఘం రాష్ట్ర అధ్యక్షులు అక్కరాజు శ్రీనివాస్, పట్టణ అధ్యక్షులు దండు శ్రీనివాస్, రజక సంఘం జిల్లా యోజన విభాగ అధ్యక్షులు వడ్నల విక్రమ్, మారుపాక శ్రీనివాస్, కాసల మహేందర్, లచ్చయ్య, బాలయ్య తదితరులు పాల్గొన్నారు. గౌరవ మాజీ మంత్రివర్యులు ఎమ్మెల్సీ మా కుల బాంధవులైనటువంటి బసవరాజు సారయ్య గారి నిధుల నుండి సిరిసిల్ల పట్టణంలో ఉన్నటువంటి రజక సంఘాలకు, నెహ్రూ నగర్ సంఘానికి 5 లక్షలు, మడలేశ్వర పరిధిలో ఉన్నటువంటి సంఘానికి 10 లక్షలు, దోబిగల్లో ఉన్నటువంటి సంఘానికి 5 లక్షల రూపాయలు గౌరవ ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య గారి నిధుల నుండి ఇవ్వడం జరిగింది. దానిని ఈరోజు గౌరవ చైర్పర్సన్ గారి చేతుల మీదుగా గౌరవ స్థానిక కౌన్సిలర్లు దేవదాస్ గారు, అదేవిధంగా రామంజన్ గారు, అదేవిధంగా ప్రకాష్ అన్న వాళ్ళ
చేతుల మీదుగా ఈరోజు పనులను ప్రారంభించుకోవడం జరుగుతుంది. ఇటు కార్యక్రమానికి గౌరవ పట్టణాధ్యక్షులు దండు శ్రీనివాస్ గారు, గౌరవ దేవరునాడ అధ్యక్షులు శ్రీనివాస్ గారు, అదేవిధంగా వెంకంపేట అధ్యక్షులు లచ్చయ్య గారు, గౌరవ అధ్యక్షులు బాలయ్య గారు, మా రజక సంఘం జిల్లా యూత్ అధ్యక్షులు విక్రమ్ గారు, కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి పెద్దలు, ఇంకా మా కమ్యూనిటీకి సంబంధించినటువంటి పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ ఏదైతే బసవరాజు సారయ్య గారు ఇచ్చినటువంటి నిధుల నుండి తొందరలోనే ఈ పనులను కంప్లీట్ చేసుకొని ఇంకా కూడా నిధులను తీసుకొచ్చి గౌరవ స్థానిక ఎమ్మెల్యే గారి నిధుల నుండి కానీ ఇంకా కూడా పెద్దలు సీనియర్ నాయకులు మా కాసర్ల రాజు గారు ఉన్నారు, ఇంకా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి పెద్దలు కూడా ఉన్నారు. కాబట్టి వాళ్ళ ఆధ్వర్యంలో కూడా ఈ కొత్త ప్రభుత్వంలో కూడా నిధులు తీసుకొచ్చి ఇంకా ఈ పట్టణానికి సంబంధించినటువంటి మా భవనాలన్నీ కూడా పూర్తి చేయడానికి కూడా మేమందరం కూడా అన్ని పార్టీలకు అతీతంగా ఏకంగా ఉండి మా సంఘాన్ని బలోపేతం చేసుకోవడానికి కూడా మేమందరం కూడా ఏకదాడి మీద ఉంటామని చెప్పేసి కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి అందరికీ పేరు పేరున ఆ యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు ఇస్తున్నాను. గౌరవనీయులు ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య వారి నేతృత్వంలో మరి రజక సంఘం కుల సంఘాల కమిటీ వాళ్ళకు వారు గౌరవనీయులు మన శాసనసభ్యులు సహకారంతో మరి నిధులు కూడా దాదాపు 20 లక్షలు ఇవ్వడం జరిగింది. మరి ఎందుకంటే రజక సంఘాలకు మరి వారు ముందుండి కూడా వారి సహకారంతో మన సిరిసిల్ల పట్టణంలో సంఘాలు కూడా కట్టివ్వడం జరుగుతుంది. ఎందుకంటే మనకు పోయిన ప్రభుత్వంలో మరి అన్ని కుల సంఘాలకు మరి అన్ని కమిటీ హాళ్ళు భవనాలు కూడా కట్టివ్వడం జరిగింది. మరి అదే పూర్తి స్థాయిలో కూడా ఇప్పుడున్న ఎమ్మెల్సీ మరి వారు కూడా మరి ముందుకొచ్చి కట్టివ్వడం జరుగుతుంది. ఇట్టి కార్యక్రమానికి విచ్చేసిన గౌరవ అన్ని సంఘాల కుల పెద్దలు, అధ్యక్షులు, పట్టణాధ్యక్షులు అందరికీ కూడా ముఖ్యంగా అక్కడ శ్రీనివాసు గారు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలుపుకుంటూ మరి ఇదే పూర్తి స్థాయిలో కూడా మనం అందరం కలిసికట్టి అన్ని సంఘాలకు కూడా పనిచేసుకోవాలని కోరుకుంటున్నాం. రాత్రికి రాత్రి గుట్టు చప్పుడు కాకుండా జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ బీఆర్ఎస్ పార్టీని విడిచి కాంగ్రెస్ లో చేరడాన్ని నిరసిస్తూ ముస్తాబాద్ పట్టణ కేంద్రంలో సంజయ్ దిష్టిబొమ్మను గులాబీ సైనికులు దహనం చేశారు. ముస్తాబాద్ పట్టణ కేంద్రంలో ఆ పార్టీ పట్టణ శాఖ అధ్యక్షులు ఎద్దండి నరసింహారెడ్డి అధ్యక్షతన పట్టణ నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ఆదివారం రాత్రి బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరడాన్ని ఖండిస్తూ ఆయన దిష్టిబొమ్మను దహనం చేశారు. గుట్టు చప్పుడు కాకుండా గులాబీ పార్టీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడంలో ఆంతర్యమేంటో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలపాలని డిమాండ్ చేశారు. అధికారంలోకి వచ్చి 4 నెలలు కావస్తున్న ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వం ఇతర పార్టీల ఎమ్మెల్యేలను తమ పార్టీలో చేర్చుకోవడంలో ముందు స్థాయిలో ఉందని ఆరోపించారు. ఒకరిద్దరు ఎమ్మెల్యేలు పార్టీ మారినంత మాత్రాన బీఆర్ఎస్ కు ఒరిగేదేమీ లేదన్నారు. రానున్నది కేసీఆర్ ప్రభుత్వం అని స్పష్టం చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో మాజీ పార్టీ అధ్యక్షులు కొమ్ము బాలయ్య, మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షులు ఉల్లి యాది మల్లేష్, నాయకులు చెవుల మల్లేష్ యాదవ్, విద్యార్థి విభాగ మండల అధ్యక్షులు నవాజ్, నాయకులు శ్రీరామ్ స్వామి, ముక్కా మల్లయ్య, దోరగల్ల బాలయ్య, కంచెం నరసింహులు, భరత్, సరయ్య, మనోహర్, నవీన్, సతీష్, ఘని తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విధానాల పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తూ ఇవాళ ముస్తాబాద్ టీఆర్ఎస్ పక్షాన ఇవాళ రేవంత్ రెడ్డి దానం చేయడం జరిగింది. అదేవిధంగా రేవంత్ రెడ్డి టీఆర్ఎస్లో గెలిచి ఎమ్మెల్యేలను ఒక్కొక్కరిగా వారిని మభ్యపెట్టి వాళ్ళను లోపరుచుకొని పార్టీలో చేర్పించుకున్నందుకు ఈ చేరుతున్న ఎమ్మెల్యేలు వాళ్ళ సొంత అవసరాల కోసం, వాళ్ళ సొంత లాభాల కోసం ఇలా తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన కూడా వాళ్ళను అది చేసుకొని ఈరోజు వాళ్ళ సొంత లాభం కోసం వెళ్ళిపోతున్నారు. వాళ్ళు వెళ్ళినా కూడా మొదటి నుంచి తెలంగాణ ఉద్యమంలో 2001 నుంచి మేము కార్యకర్తలు అందరం బీఆర్ఎస్ పార్టీకి వెన్నుదన్నుగా ఉండి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మేము ఎన్నో ఉద్యమాలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో కేసీఆర్ గారి అడుగుజాడల్లో నడుచుకుంటూ అభివృద్ధి పథంలో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేసి తెలంగాణను అభివృద్ధి చేసింది. ఈ అభివృద్ధి చేసిన క్రమంలో ఈ రేవంత్ రెడ్డి నిరంకుశంగా వ్యవహరిస్తూ తన వైఖరిని మన ఎమ్మెల్యే గెలిచిన ఎమ్మెల్యేల ద్వారా వాళ్ళను ఏదో రకం మభ్యపెట్టి వాళ్ళని లోపరుచుకుంటున్నాడు. ఎంత లోపరుచుకున్నా రేవంత్ రెడ్డిని ఆటలు సాగవు. తెలంగాణ వీరులు తెలంగాణ ఉద్యమంలో
మొదటి నుంచి కట్టుబడి పనిచేసిన కార్యకర్తలు ఎవరు ఏ పార్టీలకు వెళ్ళే ప్రసక్తి ఉండదు. మీరు ఎన్ని మధ్యలు పెట్టినా, మీరు ఎంత చేసినా కూడా అసలైన ఉద్యమకారులు అదేవిధంగా అట్లే ఉన్నారు. వాళ్ళు సరిపోతుంది మీకు. మళ్ళీ రాబోయే ఎలక్షన్లలో బీఆర్ఎస్ ప్రభుత్వమే మళ్ళీ అధికారంలోకి వస్తుంది. మీరు ఏం చేసినా మీతో అభివృద్ధి కాదు. మీ తెలంగాణ ప్రజలు మిమ్మల్ని నమ్మరు. మీరు ఏ విధంగా ఎన్ని ప్రయత్నం చేసినా తెలంగాణ జాతి మిమ్మల్ని మళ్ళీ మిమ్మల్ని సహించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ రేవంత్ రెడ్డి నిరంకుశ వ్యాఖ్యగా మేమందరం తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ ముగిస్తున్నాం. మండల బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు ఇలా పార్టీలు ఫిరాయింపు చేసే విధంగా ఎమ్మెల్యేలను ప్రేరేపించుకుంటూ ఎమ్మెల్యేలకు మభ్యపెట్టుకుంటూ ఇలా పార్టీ ఫిరాయింపులు చేపడుతున్నాడు. మరి నువ్వు ఆనాడు ఎలక్షన్లకు వచ్చిన నాడు ఈ పార్టీ ఫిరాయింపులు ఉన్నాయి, ఎవరిని కూడా తీసుకోమని చెప్పి ఇవాళ నీ యొక్క మనుగడ ఇక కాంగ్రెస్ పార్టీలో ఉండదనే ఉద్దేశంతో ఆలోచించి ఇలా నువ్వు ఒక టీం తయారు చేసుకునేదానికి ఇలా బీఆర్ఎస్ పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలను డబ్బులు ఇచ్చుకుంటూ కొనుగోలు చేసి ఇలా నీ హక్కులు చేసుకుంటున్నావు. ఇలా ఏనాడైతే నువ్వు అలా చేస్తున్నావు రాబోయే రోజుల్లో కూడా ఈ తెలంగాణ ప్రజలు నిన్ను బుద్ధి చెప్తారు నీకు గట్టిగానే. ఇవాళ ఒక్కొక్క ఎమ్మెల్యే పోతా ఉంటూ దొంగరాత్రి పోతుండు, ఒక్కొక్కడు పట్టబాటిలు పోతుండు. ఇవాళ మీకు కేసీఆర్ గారు మంచి పెద్దపీట వేసి మిమ్మల్ని వెనుక ఉండి గెలిపించి పెద్ద నాయకులుగా చేసినటువంటి నమ్ముకున్న నాయకులు ఇవాళ పార్టీ నుంచి తొలగిపోవడం చాలా బాధాకరం అనిపిస్తుంది. అయినప్పటికీ కూడా మిమ్మల్ని ప్రజలు సహించరు, ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు. మీరు అట్టిగానే గెలవలే. తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ అభివృద్ధి పథం చేసినటువంటి చంద్రశేఖర్ నాయకత్వంలో మీరు టికెట్ పొంది ఎమ్మెల్యేలో గెలిచినటువంటి వ్యక్తులు. మీరు పోయినంత మాత్రాన ఇక్కడ తెలంగాణ ప్రజలు తెలంగాణ బీఆర్ఎస్ పార్టీకి నష్టమేం జరగదు. ఎందుకంటే ప్రజలందరూ పార్టీ ఎంబడున్నారు, అసలు నాయకత్వం అంతా పార్టీ ఎంబడే ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా పార్టీ రాబోయే రోజుల్లో బలోపేతమై ఈ రాష్ట్రానికి మరోసారి కూడా అధికారంలోకి వచ్చి మళ్ళా ప్రజలను మన తెలంగాణ అభివృద్ధి పథంలో నడిపేదానికి అది కేసీఆర్ వల్ల సాధ్యమవుతుంది. ఈ రేవంత్ రెడ్డిని ఈ గత 6 నెలల్లో మీరు చెప్పినటువంటి 6 గ్యారంటీలు కావచ్చు, మీరు పథకాలు కూడా పూర్తి స్థాయిలో అమలైతలేవు. దాన్ని ప్రజలు కూడా ఉన్నారు. మీరు ఏం చేసినా అది ప్రజలకు విరుద్ధంగానే చేస్తూ మీరు తప్పుడు మాటలు చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి వ్యక్తులు కాబట్టి మిమ్మల్ని ప్రజలు ఎప్పటి కూడా సహించరు. మీ వెంబడ ఎప్పుడు ఉండరు. తెలంగాణ రాష్ట్రం వెంబడ తెలంగాణ పరిపాలన చేసినటువంటి కేసీఆర్ వెంబడ కేటీఆర్ వెంబడే ప్రజలు ఉంటారు. కాబట్టి ఇలాంటి ఫిరాయింపులు ఎన్ని జరిగినప్పుడు కూడా అసలు నాయకత్వం ఉండి పనిచేసి రేపు రాబోయే రోజుల్లో మళ్ళీ రాష్ట్రంలో ఈ పార్టీ అధికారం తెచ్చే దిశగా ప్రతి ఒక్క కార్యకర్త ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఎవరు కూడా మన కార్యకర్తలు మనోధైర్యం చెందద్దు. ఎందుకంటే వాళ్ళ ఆస్తుల గురించో వాళ్ళ సొంత స్వలాభాల గురించో పోతురు తప్ప కానీ ఇలా కార్యకర్తలు ఎవరు పోలేదు, వాళ్ళే వేరు. మనం భయపడవలసిన అవసరం లేదు. ప్రజలందరూ కూడా కేసీఆర్ ఎంబడినే ఉన్నారు. ప్రజలు ఎప్పటికీ కేసీఆర్ ఎంబడి ఉంటారు. కేసీఆర్ మళ్ళీ రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి ఈ రాష్ట్రాన్ని మళ్ళీ ప్రగతి పథకంలో నడపాలంటే కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలి. కేటీఆర్ నాయకత్వంలో మేమందరం కూడా పనిచేసి వారికి అండదండగా ఉంటామని తెలియజేస్తూ జై తెలంగాణ. భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో సిరిసిల్లలోని గాంధీ చౌక్ వద్ద కాంగ్రెస్ పార్టీలో చేరిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. తెలంగాణ రాష్ట్ర పరిపాలన మనిషి ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి కేవలం పీసీసీ ప్రెసిడెంట్ గా వ్యవహరిస్తున్న రేవంత్ రెడ్డి కేవలం టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేసి కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడమే లక్ష్యంగా పనిచేస్తున్నారని, టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను బలవంతంగా పార్టీలోకి చేర్చుకుంటున్నారని పేర్కొంటూ భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో గాంధీ చౌక్ వద్ద కాంగ్రెస్ పార్టీలో చేరిన డాక్టర్ సంజయ్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సబ్బని హరీష్ మాట్లాడుతూ ప్రజాపాలన గాలికి వదిలేసి ఎమ్మెల్యేల ఇళ్ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ వారిని బెదిరించి ప్రలోభపెట్టి కాంగ్రెస్ లో చేరే విధంగా ఒత్తిడి చేస్తున్నారని అన్నారు. ఇన్ని రోజులు బీఆర్ఎస్ పార్టీలో మంచి పదవులు అనుభవించి తల్లిపాలు తాగి రొమ్ము గుద్దే అవకాశవాదులాగా పోచారం శ్రీనివాసరెడ్డి డాక్టర్ సంజయ్ కాంగ్రెస్ పార్టీలో చేరారని, మిమ్మల్ని తెలంగాణ సమాజం ఎన్నటికీ క్షమించదన్నారు. ఎమ్మెల్యేలుగా గెలవలేని మిమ్మల్ని రాజకీయ భిక్ష పెట్టిన కేసీఆర్ కు ఈ రోజు ద్రోహం తలపెట్టారని, భవిష్యత్తులో దీనికి తీవ్ర పరిణామాలు ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో కంచెల రవిగౌడ్, మెట్టెల సాయి దీపక్, ఎస్కే సికిందర్, కనుకుంట్ల వెంకటరమణ, వలబోజు వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు కూడా అదే విధంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే క్రమంలోనే ఆయన పూర్తిగా దృష్టి సారించినట్టు కనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆయన ఏవైతే హామీలు ఇచ్చి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిండో అవన్నీ పక్కన పెట్టేసి కేవలం టీఆర్ఎస్ పార్టీని ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి మాత్రమే ఆయన దృష్టి సారించిండు.
పెన్షన్లు 4,000 రూపాయలు కానీ, రైతు భరోసా కానీ, రైతు రుణమాఫీ కానీ, ఉద్యోగాలు కానీ అన్నింటినీ పక్కకు పెట్టి కేవలం బీఆర్ఎస్ పార్టీని ఎమ్మెల్యేలకు ఉండడానికే కృతజ్ఞత ఉన్నట్టు కనిపిస్తూ ఉన్నది. సొంత పార్టీలో ఉండే వ్యతిరేకత వచ్చినప్పటికీ ఎవరికి ఏం చెప్పుకుంటారో సంబంధం లేదు. నేను మాత్రం నా కుర్చీని కాపాడుకోవాలనే విధానంతో చాలా నీచ రాజకీయాలకు పాల్పడుతూ ఉన్నాడు. ఇదేవిధంగా నేను సంజయ్ గురించి కూడా మాట్లాడుతూ ఉన్నాం. కన్న తల్లి పాలు తాగి రొమ్ము కుట్టేటువంటి నీచులు మా పార్టీలో ఉన్నట్టు మేము చాలా చింతిస్తూ ఉన్నాం. ఇటువంటి ఎంతమంది విధవాలు ఉంటే అందరూ బయటకు వెళ్ళిపోండి. ఎందుకంటే మా శాయశక్తుల మా రక్తాన్ని దారబోసి నిర్మించుకున్నటువంటి భారత రాష్ట్ర సమితి పార్టీని మేము పునాదులతో సహా కాపాడుకుంటాం. పునాదుల నుంచి ఇవాళ బిల్డింగ్ వరకు కాపాడుకున్నది మేము. ఇటువంటి అవసరం కోసం వచ్చిన నాయకులు ఎంతమంది వచ్చినా ఎంతమంది పైన పోయే నష్టం లేదు. కేసీఆర్ గారు ఒక్కొక్క కార్యకర్తను ఒక్కొక్క నాయకునిగా తీర్చిదిద్దే క్రమంలో ఎంతోమంది నాయకులను సృష్టించారు. అందులో ఈ కొనగాళ్ళు పోతే మాకు వచ్చింది ఏం లేదు, పోయింది లేదు. నేను చెప్తా ఉన్నాం, ఎవరైతే ఈ కొనుగోళ్ళకు పాల్పడుతూ ఉన్నారో భవిష్యత్తులో మీరు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మీకు ఓట్లేసింది బీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ గారి ముఖాన్ని చూసి. ఈ ముఖాన్ని చూసి ఓటేయలేదు. ఇవాళ మీరు ఓడిపోయే క్రమంలో ఉన్నటువంటి సందర్భంలో కేసీఆర్ గారు నిలబెట్టి మరి మిమ్మల్ని ఎమ్మెల్యేలుగా గెలిపించి మీకు రాజకీయంగా విషయపెట్టిన పార్టీని వదిలేసి అవసరం కోసం మీరు ఇటువంటి అడ్డదారులు చెప్తా ఉంటే తెలంగాణ సమాజం చూస్తూ ఊరుకోదు. ఈ భవిష్యత్తులో తీవ్రమైన గుణపాఠం చెప్తామని చెప్పేసి మేము భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం పక్షాన హెచ్చరిస్తా ఉన్నాం. నిన్నటి రోజు జరిగిన మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక ఎమ్మెల్యేలను తీసుకుపోవడం చాలా దురదృష్టకరం అని మీకు తెలియజేయడం జరుగుతుంది. నిజంగా మీరు విద్యాశాఖ మీద విద్యా మినిస్టర్ లేరు, హోంశాఖ మినిస్టర్ లేరు. మీరు అభివృద్ధి మీద దృష్టి పెట్టకుండా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల మీద మీరు దృష్టి పెట్టడం చాలా దురదృష్టకరం, సిగ్గుసేటని సందర్భంగా మేము తెలియడం జరుగుతుంది. నిజంగా తెలంగాణ ద్రోహులు టీఆర్ఎస్ పార్టీలో కొంతమంది ఉన్నారు. వాళ్ళు వెళ్ళిపోతేనే పార్టీ ఇంకా బలంగా అవుతుందని సందర్భంగా తెలియడం జరుగుతుంది. నిజంగా సంజయ్ గారు మీరు పోవడం చాలా దురదృష్టకరం. మీకు 2 సార్లు టికెట్ ఇచ్చిన గండసూత కేసీఆర్ పార్టీది, బీఆర్ఎస్ పార్టీ అని సందర్భంగా తెలియడం జరుగుతుంది. మీరు పోవడం చాలా సిగ్గుచేటు. ఇప్పటికైనా వెంటనే మీరు ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయాలని మేము బీఆర్ఎస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే మీరు ఎక్కడ తిరిగినా మేము అడ్డుకుంటామని కూడా సందర్భంగా తెలియడం జరుగుతుంది. ఆనాడు మన రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా ఏమని చెప్పిండు, ఎమ్మెల్యేకు రిజైన్ చేసిన తర్వాత మేము తీసుకుంటా ఉన్నాడు. ఇప్పుడు ఎలా తీసుకుంటారని మీ సందర్భంగా మేము అడగడం జరుగుతుంది. గద్దెన ఎప్పుడు ఒక్కొక్క మాట, గద్దెన ఎక్కినాక ఒక మాట కాదు. రేవంత్ రెడ్డి గారు మీరు బీఆర్ఎస్ పార్టీ మీరు నాశనం చేయాలని చూస్తారు, కానీ మీరు పూర్తిగా మీరే నాశనం అవుతారని సందర్భంగా తెలియడం జరుగుతుంది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇంకా బలంగా ఈ టీఆర్ఎస్ పార్టీ ఉండాలని సందర్భంగా తెలియడం జరుగుతుంది. గంభీరావుపేట మండలం లక్ష్మీపూర్ తండా గ్రామానికి చెందిన భూక్యా పూర్ణ అనే గిరిజన మహిళకు వైద్య పరీక్షల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఎల్ఓసీ రాగా మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ రోజు అందించారు. గంభీరావుపేట మండల అధ్యక్షుడు హమీద్ ఆధ్వర్యంలో ఎల్ఓసీని అందించారు. గత 6 నెలల నుంచి పూర్ణ అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రికి వెళ్లగా ఆపరేషన్ నిమిత్తం 5 లక్షల రూపాయలు ఖర్చవుతుందని వైద్యులు తెలపగా ఏం చేయాలో అర్థం కాని నిస్సహాయ స్థితిలో మంచానికే పరిమితమైంది. విషయం తెలుసుకున్న గంభీరావుపేట మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు హమీద్ కేకే మహేందర్ రెడ్డికి, అలాగే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కి ప్రభుత్వం నుంచి 2,50,000 రూపాయల ఎల్వేసుని తీసుకొచ్చి వారి కుటుంబానికి అందించారు. ఈ కార్యక్రమంలో గిరిజన నాయకుడు అజ్మీరా భాస్కర్ నాయక్ మాట్లాడుతూ ఒక గిరిజన మహిళకి సహాయం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, అలాగే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కి, సిరిసిల్ల ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డికి, మండల అధ్యక్షుడు హమీద్లకు కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ పేదల పక్షాన ఉండే పార్టీ అన్నారు. నిజమైన నిరుపేద బిడ్డకు సహాయం అందించిన ఘనత కాంగ్రెస్ పార్టీదే అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ పరశురాములు, సీనియర్ నాయకులు అంజయగౌడ్, వెంకటయ్య, సత్తయ్య, ఓరిగంటి నరసింహులు, భూక్యా రమేష్ నాయక్, మురళీ నాయక్, ప్రభాకర్, నాంపల్లి, అలాగే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నెత్తిలో ప్రాబ్లం ఉండి ఆమెకు డబ్బులు లేకుండా మంచాన పడి ఉన్నది. అయితే ఆ ఆపరేషన్కి డాక్టర్లు దాదాపుగా 5 లక్షల రూపాయలు ఖర్చు అవుతాయి, అయితే కానీ మేము చేయలేమని చెప్పి డాక్టర్లు చెప్పగానే ఆమెకు ఏం తోచకుండా గత 6 నెలల్లో ఇక్కడనే ఉంటూ బాధపడుతూ ఉంటే మొన్న రమేష్ స్థానికంగా ఉన్న రమేష్ మా మిత్రుడు వారు హమీద్ గారికి, మండలాధ్యక్షుడు హమీద్ గారికి ఫోన్ చేసి, అన్న ఒక మహిళకి, గిరిజన మహిళకి ఇట్లా ప్రాబ్లం ఉందని చెప్పంగానే అతను వెంటనే ఒకే ఫోన్ మీద ఆది సీనన్న గారికి అలాగే మహేందరన్న గారికి చెప్పగానే వారు వెంటనే స్పందించి వారికి ఒక గిరిజన మహిళకి అండగా ఉంటూ కాంగ్రెస్ ప్రభుత్వంలో
మనం అభివృద్ధి చేయాలంటే ఇలాంటి గిరిజన మహిళలకు చేస్తేనే మనకు పేరుంటుందని చెప్పేసి వారు వెంటనే ఎల్ఓసి 2,50,000 వారి 2,50,000 రూపాయలు వెంటనే వారికి శాంక్షన్ చేయించి వారికి అండగా నిలుస్తూ వారికి ధైర్యాన్ని నింపినటువంటి కాంగ్రెస్ పార్టీకి అలాగే రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మాలాంటి నిరుపేద గిరిజన కుటుంబంలో ఉన్నటువంటి వారికి బతకడమే చాలా కష్టంగా ఉంటే ఇలాంటి హాస్పిటల్లో లక్షలు పోయారంటే మాకు డబ్బులు లేక ఇలానే చాలామంది గిరిజనులు బలైపోతున్నారు. ఇలాగే కేవలం లక్ష్మీపూర్ తండనే కాకుండా జిల్లాలోనే సరే రాష్ట్రంలోనే సరే వారికి గిరిజనుల పట్ల దయ చూపి రాష్ట్ర ప్రభుత్వం ఇలాగే పేదల పట్ల అండగా ఉంటే మేము కూడా కాంగ్రెస్ పార్టీకి బలపరిచి వారికి జీవితాంతం రుణపడి ఉంటామని అలాగే రేవంత్ అన్న గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ మాట చెప్పగానే మా మిత్రుడు హమీద్ మండల అధ్యక్షుడు వారు ప్రత్యేకంగా శ్రద్ధ చూపి ఒక మాటలో ఈ 2,50,000 రూపాయలు ఇప్పించినందుకు మా గిరిజన తరపు నుంచి ఆ కుటుంబం నుంచి మేము వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. అంతేకాదు మాకు కూడా గతంలో చాలా పనులు చేసి పెట్టినాడు. వారికి మేము ఎప్పటికీ అండగా ఉంటామని అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి వివిధ గ్రామ శాఖలకి అలాగే సీనియర్ నాయకులకి ఇంకా కార్యకర్తలకి అందరికీ మా తరపు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గంభీరావుపేట మండలంలోని లక్ష్మీపూర్ తాండాలో బొక్యా పూర్ణ అనేటువంటిది మహిళ మా తల్లి సమానులు. వారు గత 6 నెలల నుంచి తలనొప్పితోటి తీవ్రమైన తలనొప్పితోటి ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భాన్ని వాళ్ళు చూసి హాస్పిటల్కి తీసుకువెళ్ళగా అక్కడ ఉన్నటువంటి వైద్యులు పరీక్షలు చేసి ఆమెకు సుమారు ఆపరేషన్ చేయడానికి 5 లక్షల రూపాయలు అవసరం ఉంటాయి. ఆ 5 లక్షల రూపాయలు ఇస్తేనే మేము ఆపరేషన్ చేస్తామని చెప్పేసి తేల్చి చెప్పిన తరుణం లోపల స్థానికంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు రమేష్ గారు, మురళి గారు నా దృష్టికి తీసుకురావడం జరిగింది. నేను వెంటనే మా ప్రియతమ నాయకులు మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ పెద్దలు కేకే మహేందర్ రెడ్డి గారి దృష్టికి తీసుకువెళ్ళగానే వెంటనే ఆయనే చరవాణి ద్వారా మా తెలంగాణ ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ గారికి ఈ సమస్యను విన్నవించగానే వెంటనే ఆయనే రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎంఓ ఆఫీస్కి ఈ కాగితాన్ని పంపించి వెంటనే కేవలం 24 గంటల లోపల ఎల్ఓసిని ఇప్పించి ఈ మహిళ పట్ల తన ప్రేమ ఆప్యాయతను చూపించినట్టు ఆది శ్రీనివాస్ గారికి, కేకే మహేందర్ రెడ్డి గారికి మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన అదేవిధంగా వారి కుటుంబ సభ్యుల పక్షాన హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ నేను ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో నేను గతంలో 10 సంవత్సరాలు తప్పు చేసిన మళ్ళీ ఒకసారి తప్పు మళ్ళీ గెలిపిరంటే మళ్ళీ గెలిపేస్తే కూడా ఇక్కడ ప్రజలను పక్కన పెట్టేసి అమెరికా చుట్టూ అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు. కానీ ఇక్కడ నుండి సిరిసిల్ల నియోజకవర్గ ప్రజల బాగోగులు తీసుకోవడంలో అని విఫలమైంది. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులం అందరం కూడా మా బాధ్యతగా తీసుకొని మా ప్రభుత్వం ఉంది కాబట్టి ప్రజలకు అండగా నిలవాలనే ఆలోచన కొద్దీ ఈరోజు మేమందరము ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ప్రజల నమ్మకాన్ని మేము చూరగొని రాబోయే రోజుల లోపల కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తాం. ఇక్కడ స్థానికంగా లేకుండా అటు ఇటు తిరుగుతున్నటువంటి కేటీఆర్ని బుద్ధి చెప్పేటువంటి రోజులు దగ్గర ఉన్నాయని తెలియజేసుకుంటూ మరొకసారి ఈ ఎల్ఓసిని మంజూరు చేయడంలో కృషి చేసిన మా నాయకులు కేకే మహేందర్ రెడ్డి గారికి, మంజూరు చేసినటువంటి మా ఆదిశీనన్న గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. రాత్రికి రాత్రి పార్టీ మారిన జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ దిష్టిబొమ్మను ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు దగ్ధం చేశారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ దిష్టిబొమ్మను దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీలో పనిచేసి 10 సంవత్సరాలు ఫలాలు అందుకొని లబ్ధి పొందిన వారు ఇలా పార్టీ మారడం సిగ్గుచేటన్నారు. పార్టీ పదవులు పొందిన కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాసరెడ్డి, కేశవరెడ్డి, సంజయ్ కుమార్లు కేసీఆర్ కు నమ్మక ద్రోహం చేశారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ చీటి లక్ష్మణరావు, సింగిల్ విండో చైర్మన్ గుండాటి కృష్ణారెడ్డి, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు వరుస కృష్ణహరి, పార్టీ కార్యకర్తలు నీవూరి నరసింహారెడ్డి, బంధారపు బాలరెడ్డి, శివ, ఎడ్ల, సందీప్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మన టీఆర్ఎస్ పార్టీలో పనిచేసి 10 సంవత్సరాలు ఫలాలను అందుకొని లబ్ధి పొంది లాభాలను అందుకొని బాటలు వలసిన మహానాయకులు, మన ఎమ్మెల్యేలు, మినిస్టర్లు చేసిన మహానాయకులు పార్టీని వీడి అంటే ఎక్కడంటే ఒక దేశ రకంగా ఈ రోజు చూస్తే వాస్తవానికి మన
అసలు ఎమ్మెల్యేలకు గౌరవం లేదు. దేశాలంటే ఇంత గౌరవించి డబ్బులు ఇస్తేనే ఏదో చేస్తారు కానీ అంతకన్నా అధ్వానంగా తయారై పార్టీలు మారడానికి, పార్టీతో సంపాదించుకోవడానికి, వాళ్ళ ఆస్తులు కాపాడుకోవడానికి ఒక డ్రామాలు చేసి బ్రహ్మాండమైన 10 సంవత్సరాలు మన కేసీఆర్ ప్రభుత్వంలో వీళ్ళందరూ కూడా లబ్ధి పొందిన నాయకులంతా కూడా పోచారం శ్రీనివాసరెడ్డి అయితేంది, కటేల్ శ్రీహార్ అయితేంది, కేశవరావు గారు అయితేంది, ఇప్పుడు ఈరోజు మన జైత్యాల డాక్టర్ సంజయ్ అయితేంది, వీళ్ళంతా కూడా ఒక నమ్మద్రోహం చేసి కేసీఆర్కు నమ్మద్రోహం చేసి ఒక తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ సంపాదించి ఆయన మహానాయకుడుగా పేరు పొందిన నాయకుల దగ్గర పనిచేసిన నాయకులంతా కూడా ఒక ద్రోహులుగా ప్రకటిస్తూ వీళ్ళందరూ కూడా ఇంకా రాబోయే రోజుల్లో ఎమ్మెల్యేలందరూ కూడా మన మూకమ్మడి ఉండి మరొక ప్రభుత్వంలో మన 5 సంవత్సరాలు మనమే ప్రభుత్వం పరిపాలిస్తాం. అతని ఇప్పుడు ఏంటంటే ఇట్లా చేస్తే వాస్తవానికి ఎమ్మెల్యేలు ఇంటిపై కూడా మేమందరం కూడా టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కూడా దాడి చేసి వాళ్ళందరూ తగిన బుద్ధి చెప్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తూ టీఆర్ఎస్ పార్టీలో ఇవాళ ఎల్లాడిపేట మండలంలోని డాక్టర్ సంజయ్ గారు ఇష్టభావం గాలబెట్టిన కార్యక్రమంలో మన బీఆర్ఎస్ నాయకులు జెడ్పీటీసీ గారు, ఎంపీపీ గారు, గ్రామశాఖంలో మొత్తం గ్రామస్తులు అందరూ కూడా వచ్చి బ్రహ్మాండంగా ఈ బీఆర్ఎస్ పార్టీకి వాస్తవానికి లేకపోతే ఎప్పుడైనా రక్తం ఉండని రోజులు ఆ బీఆర్ఎస్ పార్టీ వాస్తవానికి తెలంగాణ ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఏమో చేస్తారని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. కాబట్టి ఇవన్నీ సాగవు. రేవంత్ రెడ్డి గారు మీరు ఆలోచించండి. ఎందుకంటే మా నాయకత్వంలో మేము ఎంత పరిపాలించామో, ఎంత బాగా చేశామో అభివృద్ధిని మీరు కోరుకోండి. కానీ తీసుకొని ఏదో మమ్మల్ని భయపెట్టిస్తా అంటే భయపడే రోజులు కావు. దయచేసి పోయే వాళ్ళకి ఇంకా మళ్ళీ పోయే ఆలోచనలు కూడా మానుకొని బ్రహ్మాండంగా బీఆర్ఎస్లో ఉండి మనం ఎదుర్కొందాం, ప్రజల కోసం పోరాడదామని కోరుకుంటున్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. ఈరోజు నమ్మక ద్రోహి అయినటువంటి జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా పనిచేసి అన్ని రకాలుగా అధికారం అనుభవించి ఈరోజు అధికారం పోగానే ఒక్కరోజు కూడా ఓర్చుకోకుండా ఏదైతే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో, కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో, మరి ప్రలోభాలకు లొంగి ఈరోజు అధికార దాహంతో ఈరోజు ఈ బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్కు పోవడం జరిగింది. ఈరోజు ఇలాంటి నమ్మకంతో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మన బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని వీడినంత మాత్రాన మన పార్టీకి వచ్చే నష్టం లేదు. ఎందుకంటే బ్రహ్మాండమైనటువంటి సృష్టించినటువంటి చాలామంది కార్యకర్తలు, లక్షలాది మంది కార్యకర్తలు తప్పకుండా వచ్చే రోజుల్లో ప్రజలకు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వము దొంగ వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చి ఈరోజు ఒక్క వాగ్దానం కూడా అమలు చేయని పరిస్థితిలో ఈరోజు తప్పకుండా వచ్చే రోజుల్లో కేసీఆర్ గారి నాయకత్వంలో, కేటీఆర్ గారి నాయకత్వంలో తప్పకుండా పోరాటం చేస్తాం. మరి ఏదైతే వాళ్ళు అధికారంకి వచ్చేందుకు ఏదైతే అమలుగానే హామీలు ఇచ్చిన అవన్నీ నెరవేర్చే వరకు కూడా మేము తప్పకుండా రోడ్లపైకి వచ్చి రాస్తారోకోలు చేస్తాం, ధర్నాలు చేస్తాం. మీ చెవులు పట్టి మీరు ఏదైతే అది చెప్పినరో వాటిని నెరవేర్చుకోవడానికి కోసం ప్రయత్నం చేస్తామని చెప్పబోయేందుకు వచ్చే రోజుల్లో క్యాడర్ కూడా బీఆర్ఎస్ శ్రేణి కూడా ఎలాంటి బెంగపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మూర్ఖులైన అధికారం అనుభవించి పోచారం శ్రీనివాసరెడ్డి లాంటి వాళ్ళు, సంజయ్ కుమార్ లాంటి వాళ్ళు, కడియం శ్రీహర్ లాంటి వాళ్ళు, కేశవరావు లాంటి వాళ్ళు పోతే మనకు వచ్చే నష్టం లేదు. వచ్చే రోజుల్లో బ్రహ్మాండమైన యువ నాయకులు మనకు మస్తుగా ఉన్నారు. వస్తూ ఉంటాయి, కొత్త నీళ్ళు వస్తూ ఉంటాయి, పాత నీళ్ళు పోతూ ఉంటాయి. కాబట్టి వచ్చే రోజుల్లో మనం బ్రహ్మాండంగా అందరము కలిసికట్టుగా ఒక్క దాటిపై ఉండి ఏదైతే కేటీఆర్ గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా పనిచేసి మనం ముందుకు పోవాలని సందర్భంగా రాష్ట్రంలోని క్రీడా అకాడమీ, స్పోర్ట్స్ హాస్టల్లో విద్యార్థుల ఎంపిక కోసం ముస్తాబాద్ మండలం పోతుగల ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు వ్యాయామ పరీక్షలను నిర్వహించారు. ముస్తాబాద్ మండలం పోతుగల్ జిల్లా పరిషత్ పాఠశాలలో మండలంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు చెందిన విద్యార్థులకు క్రీడా పాఠశాల ఎంపిక కోసం వ్యాయామ ఉపాధ్యాయులు పరీక్షలు చేపట్టారు. 4వ తరగతి విద్యార్థులకు వ్యాయామ ఉపాధ్యాయులు 8 అంశాలపై పోటీలు నిర్వహించారు. వీటిలో ప్రతిభ కనబర్చిన 10 మంది విద్యార్థులు 10 మంది విద్యార్థులను ఎంపిక చేసి జిల్లా స్థాయి ఎంపికకు పంపనున్నట్లు పీఈటీలు వెల్లడించారు. జిల్లా స్థాయిలో జరిగే ఎంపికలో నైపుణ్యం చాటిన వారికి రాష్ట్ర స్థాయిలో ఎంపికలో పాల్గొంటారని వెల్లడించారు. చివరగా జరిగే వ్యాయామ ఎంపికలో నిలిచిన వారికి రాష్ట్రంలోని క్రీడా పాఠశాలలో ఉచితంగా విద్యను అందిస్తున్నట్లు తెలిపారు. ఎంపికలో ఉపాధ్యాయులు బుచ్చిరెడ్డి, అనిల్, పరశురాములు, రాజశేఖర్, శ్రీనివాస్, శామ్ పోతుగల్, ప్రధాన ఉపాధ్యాయులు రాధాకృష్ణ, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. సెలక్షన్ లో భాగంగా ముస్తాబాద్ మండలంలోని 4వ తరగతి విద్యార్థులకు ఈరోజు ఇక్కడ సెలక్షన్లో భాగంగా విద్యార్థులందరినీ ఇక్కడికి రప్పించడం జరిగింది. ఇందులో ఈవెంట్స్లో పాల్గొని ఈవెంట్స్లో కనబరిచిన విద్యార్థులను జిల్లా స్థాయికి పంపడం జరుగుతుంది. ఆ జిల్లా స్థాయి నుండి వారు అక్కడ ఈవెంట్స్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను వారు రాష్ట్ర స్థాయికి పంపడం జరుగుతుంది. ఇక్కడ 9 ఈవెంట్స్ ఉంటాయి. దాదాపుగా రన్నింగ్, బ్రాడ్ జంపు, హైటు, వెయిట్,
ఫ్లెక్సిబుల్ వీటితో పాటు ఒక 9 ఈవెంట్లలో విద్యార్థులు పాల్గొంటారు. అందులో కనబరిచిన విద్యార్థులను జిల్లాకు పంపించడం జరుగుతుంది. ప్రతిభ అంటే నుంచి అబ్బాయిలు 10 మంది, అమ్మాయిలు 10 మంది, 20 మంది విద్యార్థులు సెలక్షన్. మొత్తం ఎంతమంది పీఈటీల పర్యవేక్షణలో జరుగుతుంది? 6 పీఈటీల పర్యవేక్షణలో ఈ ఈవెంట్స్ నిర్వహించడం జరుగుతుంది. ఇంకా విద్యార్థులు వస్తున్నారు. ఇంకా సాయంత్రం వరకు ఈవెంట్స్ జరుగుతాయి. మిగతా ఏమన్నా ఉంటే రేపు కూడా ఈవెంట్స్ నిర్వహించడం జరుగుతుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే SS న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.